కార్తీక వ్రతంలో భాగంగా స్కంద పురాణంలో కార్తీక మాసం మహత్యానికి సంబంధించి 30 రోజుల విశిష్టత వినడం లాంటివి చేస్తారు. ఈరోజు మనం కార్తీక పౌర్ణమిన శివుడు చేసిన త్రిపురాసుర సంహారం కథ విన్నాం. గత ఎపిసోడ్లో కుమారస్వామి జననం, ఆయన చేసిన తారకాసుర సంహారం గురించి చెప్పుకున్నాం కదా. తారకాసురుడికి 3 కొడుకులు. వారికి అందమైన పేర్లున్నాయి: తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి. ఇంత అందమైన పేర్లు ఉన్నా వీరు సత్వ, రజస్, తమో గుణాలకి అంటే త్రిగుణాలకి ప్రతీకలు. ఈ త్రిగుణాలే ఈ కథలో వచ్చే త్రిపురములు కూడా. అయితే ఈ కథలో ఓ ధర్మాత్ముడే అధర్మ వేదాంతం చెప్పాల్సి వచ్చింది. చిత్ర విచిత్రమైన ఈ 3 కోరికలకు శివుడికి ఓ విచిత్రమైన రథం సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్దామా? తారకాసురుడు చావులేని వరం కోరాడు కాని ఆ కోరికలో చిక్కుముళ్ళు విప్పుకుని కుమార సంభవం జరిగి తారకాసుర సంహారం జరిగేసరికి ఆ రాక్షసుడికి పిల్లలైన ఈ 3 త్రిగుణాలకి ప్రతీక కాబట్టి, వీరికి సహజంగా త్రిగుణాలు అదుపులో ఉండవు కాబట్టి, తండ్రికి మించిన అజ్ఞానంతో తండ్రికి మించిన పనులు చేద్దామని, తండ్రికి మించిన తపస్సు చేసి తండ్రికి మించిన వరాలు సాధిద్దామని తండ్రిలాగే బ్రహ్మదేవుడి కోసం తీవ్ర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. ఈ అజ్ఞానులు చావులేని వరం కోరారు. అదే కోరిక విని మనకి విసుగొచ్చినా బ్రహ్మగారు శాంతంగా, చూడండి నాయన్లారా, అలాంటి వరం నేనివ్వలేను. మీ తండ్రి కూడా అడిగాడు, నేను కాదన్నాను. మెలిక తిప్పి అడిగాడు, హతమయ్యాడు. పుట్టిన జీవాత్మ మరణించాలి, పాపపుణ్యాలను అనుభవించాలి అని చెప్పడం పూర్తయ్యేలోపే ఆ త్రిపురాసురులు, ఆ సర్లే స్వామి, ఈ చేతగాని మాటలెందుకు, నువ్వు మా కోరికలు తీర్చలేని అసమర్థుడివి, మాకు తెలుసు, ఏదో మాట వరుసకైనా ఇస్తావేమో అని అడిగాం. పోనీలే, మేము తపస్సు చేస్తే పాపం వచ్చావు గనుక నీకు అనుకూలమయ్యే కోరికే అడుగుతాంలే అన్నారు. బ్రహ్మవారి వెర్రి మాటలకి నవ్వుకున్నాడు. వారు బ్రహ్మని, చూడు, కొలంలో పుట్టిన దానిలో పుట్టిన కమలోద్భవ, నువ్వు కూడా ఒకచోట నుండి పుట్టినవాడివే, నువ్వు కూడా అంతమవ్వాల్సిందేనా అని నవ్వుకుంటూ, సర్లే, చావు గురించి మాట్లాడంలే, మాకేం కావాలో ముందే ఆలోచించుకున్నాం. మాకు సకల సంపత్తి కావాలి, ఎంతో గొప్ప ఐశ్వర్యం మెండుగా ఉండాలి, మా ఘన కీర్తి అన్ని లోకాలకి తెలియాలి, మేము హీనులతో సమానంగా ఉందాం, కాబట్టి మాకు ప్రత్యేకమైన స్థలంలో, అంటే భూమి మీద కాకుండా ఆకాశంలో ఎప్పుడూ తిరుగుతూ ఉండేలా 3 గొప్ప త్రిపురములు కావాలి, సకల మణిరత్నాలతో నిండిపోవాలి, మమ్మల్ని చూసి అందరూ భయపడాలి, మాకు ఉన్న ధన సంపదలు చూసి అందరూ ఈర్ష్యపడాలి, అంత సకల సంపదలు ఉన్న ఆ 3 ఎగిరి తిరిగే నగరాలని మేము అధిరోహించి త్రిలోకాలంలోనూ సంచరిస్తాం. ఆ 3 నగరాలు నిత్యం ఆకాశ మార్గంలో సంచరిస్తూ 1000 ఏళ్లకి ఒకసారి ఒకే క్షణం పాటు ఒక సరళ రేఖలోకి రావాలి. ఇక మా చావుని కూడా మేమే నిర్ణయించుకున్నాం, విను. మధ్యాహ్న కాలంలో చంద్రుడు పుష్య నక్షత్రయుక్తుడై అభిజిత్ లగ్నంలో ఉండగా మా 3 నగరాలు ఒకే స్థానంలోకి ఓ క్షణం పాటు సరళ రేఖలోకి వచ్చినప్పుడు సర్వదేవతా స్వరూపుడైన మేము ఆరాధించే శంకరుడు ఎవరి ఊహకు అందని రథాన్ని అధిరోహించినవాడై అచింత్యమైన ఒకే ఒక బాణంతో మా నగరాలను భేదించుగాక. ఆ నగరాలు ఆకాశంలో నల్లని మేఘాల మధ్య ఒకదానిపై దాదాపు ఒకటిగా ఉండేలా కంటికి కనిపించుగాక. ఆ 3 త్రిపురాలు కలిసి దగ్గరగా తిరుగుతూ మమ్మల్ని అన్యోన్యంగా ఉంచుగాక అని కోరారు. బ్రహ్మ వింటూ ప్రతి మాటకి ఆశ్చర్యపోయాడు. ఒకవైపేమో చస్తారని తెలిసినా ఐశ్వర్యంతో కూడిన విలాసాలు అడుగుతున్నారు, మరోవైపు తాము ఆరాధించే శివుడే చంపాలి అంటారు. పైగా 1000 ఏళ్లకొకసారి ఒక్క క్షణం కలిసే నగరాలు కావాలి, శివుడు ఒక్క బాణంతో సంహరించాలి, అది కూడా ముందు ఎప్పుడూ లేని రథం మీద ఎక్కి. ఇన్ని మెలికలు పెట్టిన వారి కోరిక ఆశ్చర్యపరిచినా కాదనలేక బ్రహ్మగారు తారకాక్షుడికి బంగారు నగరాన్ని, కమలాక్షుడికి వెండి నగరాన్ని, విద్యున్మాలికి ఇనుప నగరాన్ని కోరినట్టే కట్టమని మయుణ్ణి ఆహ్వానించి వారు కోరిన చావు అనుకున్నట్టే జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. మయుడితో దివ్య మణిస్థగిత నానా ప్రసాద విరాజితము, సూర్యమండల సంకాశము, పద్మరాగ సమాకీర్ణము, నందనవనానికి సమాన ఉద్యానవనము, మత్త మాతంగ తురంగ రథ శిబికాభిరలంకృతమూ అయిన 3 నగరాల్లో రుద్రాలయము, అగ్నిహోత్రశాల, వేదాధ్యయన పాఠశాల, గోశాల,
వేదశాస్త్ర విశారదులైన విప్రులు, శాస్త్రతత్వాన్ని తెలుసుకున్న బ్రాహ్మణులు, అగ్నిహోత్ర సమానులైన అహితాగ్నులు భార్యాబిడ్డలతో సుఖంగా ఉండేలా నిర్మాణం జరిగింది. వేదశాస్త్ర పురాణాల్లో చెప్పబడిన ధర్మాలను ఆచరించే ప్రజలతో ఆ త్రిపురములు నిండి ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ శివభక్తులే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక శివమందిరం, ఒక శివలింగం ఉంది. తమ నగరాలను శాంతంగా ఉంచుకుని దేవతలను దోచుకునేందుకు ఇతర లోకాల వారిని భయపెట్టే పనిలో పడ్డారు త్రిపురాసురులు. మితిమీరుతున్న వారి దారుణాలను తట్టుకోలేక దేవతలు శివుడి దగ్గరికి వెళ్లి, స్వామి, ఆ ముగ్గురు నీ చేతిలో చస్తారు. నీవే ఏదో ఒకటి చేసి 1000 ఏళ్లు ఆగవలసిన అవసరం లేకుండా మాకు శాంతి చేకూర్చు అని ప్రార్థించారు. కాని శివుడు, చేకూర్చొచ్చు, కాని ఏ కారణంతో సంహరించాలి? త్రిపురాధ్యక్షుడైన మయుడు ఇప్పుడు వారికి తోడు. వీరి నగరాల్లోని స్త్రీ పురుషులు వేదధర్మాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. విభూతి ధారణ, లింగపూజ నిరంతరం చేసే శివభక్తులున్నారు. పంచాక్షరీ మంత్ర పరాయణులున్నారు. మీ కష్టాలు నాకు తెలిసినా అక్కడ ఉన్న బ్రహ్మతత్వం తెలిసిన బ్రాహ్మణులను చంపితే బ్రహ్మహత్య అవుతుంది. వీరిని చంపితే మిత్రద్రోహం అవుతుంది కదా. ఏం చెయ్యను? మిత్రద్రోహానికి, కృతజ్ఞతకు నిష్కృతి ఉండదు. అయినా మీకు అన్యాయం చేయలేను కాబట్టి ఇప్పుడు మీరు నారాయణుడికి నివేదించుకోండి అన్నాడు శివుడు. విషయాన్ని విన్నవించి హరికి తమ గోడును చెప్పుకుని మార్గం చెప్పమన్నారు దేవతలు. దేవతల మొరలు ఆలకించిన హరి వారితో, శంకరుడు చెప్పింది సత్యమే కదా. సనాతన ధర్మం ఉన్నచోట దుఃఖం ఉండరాదు. ధర్మస్వరూపమే దైవం. నేను దేవతాపక్షపాతినని మీకు తెలుసు. అయినా ధర్మాచరణలో ఉన్నవానికి దైవంతో పనిలేదు. దైవం కూడా వారికి ఏ విధమైన మేలు కీడులు తలపెట్టలేదు. అయితే ముందుగా త్రిపురాసురుల రాజ్యంలో సనాతన ధర్మానికి హాని కలిగించి వారిని తప్పుదోవ పట్టిస్తే, వాళ్లతో శివపూజ మానిపిస్తే తర్వాత కార్యం దానంతటదే చక్కబడుతుంది అని హరి మార్గం చెప్పాడు. ఒక మాయాపురుషుణ్ణి సృష్టించాడు. ఆ పురుషుడు జుట్టులేని గుండు ఉన్నవాడు, మాసిన వస్త్రాలను ధరించినవాడు. జలపాత్రను తాడుతో కట్టి భుజానికి వేళ్లాడదీసుకున్నాడు. చేతిలో మాల ధరించి దాన్ని పదే పదే తిప్పుతున్నాడు. చేతి మణికట్టు వరకు వస్త్రాన్ని ధరించాడు. చిక్కిన ముఖంతో, భయంతో నిండిన స్వరంతో ధర్మం పలుకుతున్నాడు. ఆ పురుషుడు హరికి నమస్కరించాడు. హరి అతనితో, ఓ యతి, తారకాసురుడు 3 కొడుకుల్లో పెద్దవాడు తారకాక్షుడు. 2వ వాని పేరు విద్యున్మాలి. 3వ వాడు కమలాక్షుడు. 3 సమాన బలం కలవారు. వారు జితేంద్రియులు, దృఢచిత్తులు, మనోనిగ్రహులు, సత్యవాక్య పరాయణులు, విశేషించి దేవతాద్రోహులు. వారు తండ్రి మరణానికి దుఃఖించి మృత్యువును జయించాలనే సంకల్పంతో సకల భోగాలను త్యజించి మేరు పర్వతం మీద తీవ్ర తపస్సు చేసి ప్రత్యేక కోరికలు పొందారు. సిరి సంపదలు, భోగభాగ్యాలు, ధన కనక వస్తు వాహనాదులు ఎన్నో కోరారు. ఏది నిత్యం శాశ్వతము కాదు అని తెలియక వారి నగరాల్లో మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తూ మిగిలిన వారిని హింసిస్తున్నారు. కాబట్టి వారిలో ఉన్న కాస్త ధర్మం, భక్తి నశించేలా చెయ్యాలి అన్నాడు. వెంటనే యతి త్రిపురాసురుల నగరానికి వెళ్ళాడు. సనాతన ధర్మం కంటే అందంగా వినిపించే తీయని మాటలతో అధర్మబోధ చేశాడు. చెడ్డ పనులు చేయమని తేనె పూసినట్టు చెప్పాడు. ఆచరించకూడనివి ఆచరించమని రాగయుక్తంగా తాళంలో పాడాడు. కాని ఎవ్వరూ పట్టించుకోలేదు. దైవకార్యానికి సాయం చేద్దామని నారదుడు యతి దగ్గరికి వచ్చి, అబ్బా, ఎంత తీయగా పాడుతున్నారు స్వామి, ఎంతో గొప్పవారిలా ఉన్నారు. మీరు పాడేవి, ఆచరించమనివన్నీ నిజాలే అన్నట్టు ఉన్నాయి. కాని మీ పలుకులు ఎవ్వరూ వినట్లేదు పాపం. వారి అజ్ఞానం. అయినా పర్లేదు, నేను వింటాను, మీరు పాడండి అన్న నారదుడు శ్రద్ధగా వినడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడి నెమ్మదిగా యతి మాయలో పడ్డారు. నారదుడు తరువాత నేరుగా త్రిపురాధిపతుల దగ్గరికి వెళ్లి, ఓ తారకపుత్రులారా, మన నగరానికి ధర్మనిష్ఠుడు, సర్వవిద్యాపారంగతుడు, వేదసారాన్ని ఎరిగినవాడు వచ్చాడు. పేరు యతి. కలిసారా? లేకపోతే వెంటనే కలవండి. నేను అనేక మంది మహానుభావులను చూశాను. అనేక ధర్మాలను విన్నాను. అవేవీ యతి చెప్పే ధర్మానికి సాటిరావు. అతను చెప్పిందే సనాతన ధర్మమని, వేదసారమని నా మనసుకు తోస్తున్నది. నేనాయన వద్ద దీక్ష తీసుకున్నాను. మీరు కూడా దీక్షా స్వీకారం చెయ్యండి అన్నాడు. అంత గొప్ప ధర్మబోధ ఏమిటా అన్న కుతూహలం
ఆ ముగ్గురిలో కలిగించాడు నారదుడు. నారదుని మాటలు విన్న ఆ రాక్షసరాజులు యతిని దర్శించి, ఓ యతి శ్రేష్ఠ, నారద మహర్షికి ఇచ్చినట్టు మాకు కూడా దీక్షివ్వండి అని వేడుకున్నారు. తన పాచిక పారినందుకు ఆ మాయాయతి సంతోషించి తన శాస్త్రంలో చెప్పబడిన విధానంలో దీపులకు దీక్షనిచ్చాడు. ఇకపై వీరిని మాయలోకి తీసుకెళ్లాలని అర్థం చేసుకున్నాడు. వారి నగరాల్లో అందరినీ పిలిచి, మీరంతా మంచి జ్ఞానంతో కూడిన నా వాక్యాలని వినండి. ఈ వాక్యాలు వేదసార రహస్యమైనవి, ఉత్తమోత్తమమైనవి. ఈ సంసారమనగా సృష్టి. అది ఉన్నదే దోచుకోవడానికి. దేహమే ఆత్మ. దేహానికి సుఖం కావాలి. దేహానికి అలంకారాలు ఉండాలి. గొప్పగా 10 మందికి ఈర్ష్య కలిగించేలా బతకాలి. మీ రాజులు ఉన్నట్టుగా మనలో ఈశ్వరుడు ఉన్నాడు అంటారు. కాబట్టి మనమే దేవుళ్ళం. ఈశ్వరుడు ప్రత్యేకంగా లేడు. మన దేహానికి చావు ఉంటుంది కాబట్టి చచ్చేలోపే ఏం కావాలో అది అనుభవించాలి. మన సుఖం, మన సౌఖ్యం, మన జీవితం, మన ఘనతే, మన ఆస్తి ముఖ్యం. విచారణ చేస్తే సమయం వృధా. సర్వప్రాణులకు ఆహారము, నిద్ర, భయము, క్రోధము, కామము, దౌర్జన్యము, దోపిడీ, సుఖము, విలాసము సమానమైన ఉండవలసిన అవసరాలు అని చెప్తున్నాడో లేదో ఆ తీయని మాయమాటలకు శీఘ్రంగా వశమవుతున్నారు అందరూ. నెమ్మదిగా దైవనామస్మరణ మర్చిపోయేలా అమృతం పూసిన ఘాటైన విషయాన్ని పంచాడు యతి. నారదుడు ఇవన్నీ చూసి, సర్వలోకాల్లో ధర్మాన్ని నిలబెట్టడానికి గాలిలో మేడలు కట్టుకున్న వారికి అధర్మబోధ చెయ్యక తప్పట్లేదు నారాయణ అని నవ్వుకున్నాడు. మాయాయతి కొనసాగించాడు. స్వర్గ నరకాదులు ఉంటాయన్నది అబద్ధం. ఉంటే అవి ఇక్కడే ఉన్నాయి. మరణానంతరం పునర్జన్మ ఉండదు. మనకి మనమే గొప్ప. మన పేర్లకి ముందు పూజ్య అని తగిలించుకుని ఎవరికి నచ్చిన బోధ వారు చెయ్యాలి. ధర్మానికి కొలతలు, సూత్రాలు అనవసరం. అది ఒక మాయ. మరణ భయాలు దేవతా, మానవ, రాక్షసుల అందరికీ సమానమే. మనుష్యులలో కాని దేవతల్లో కాని హెచ్చుతగ్గులు, ఎక్కువ తక్కువలు, వర్ణాధికత్యత ఎందుకుండాలి? ఎవ్వరినీ గౌరవించక్కర్లేదు. ఇప్పుడే హాయిగా ఉన్న చోటు నుంచే అనుభవించండి. కనిపించే ఇంత అందాల ప్రపంచాన్ని కాదని, కనిపించని ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడని వాడిని వెతుకుతూ వాడి ఆరాధన ఒక భ్రమ, అవివేకం, అజ్ఞానం. వాడికి గుళ్ళెందుకు, కీర్తనలెందుకు? వాడు కనిపించడు కాబట్టి వాడు అసత్యం, మనం సత్యం అని మాయాయతి సమస్తమైన సనాతన వైదిక ధర్మాలను, వేదాన్ని తారుమారు చేసి చెప్పేసరికి ఆ తీయని పలుకులకు అవి నమ్మేశారు నగరవాసులు. త్రిపురాసురుడు. పురుషులు బ్రహ్మచర్యాన్ని, స్త్రీలు పాతివ్రత్యాన్ని ఖండించేలా బోధన చేశాడు యతి. ఆ క్షణం నుంచి మోహితులై అంతఃపుర స్త్రీలు, రాకుమారులు, పౌరులు, పురవాసులు అందరూ స్వధర్మమైన సనాతన వైదిక ధర్మాన్ని విడిచి భయావహమైన పరధర్మాన్ని ఆశ్రయించగా ఆ నగరలక్ష్మి వారిని విడిచి వెళ్ళిపోయింది. మాయాదేవి, జ్యేష్ఠాదేవి వెంటనే ప్రవేశించారు. వారు ధర్మాన్ని విడిచిపెట్టే ఒక్కొక్క క్షణం వారి చావుని వారే ఆహ్వానించుకుంటూ మాయలో ఉన్నారు. ఇప్పుడు సమస్త దేవతలు, బ్రహ్మ, విష్ణువు, శివుడి దగ్గరికి వెళ్ళి, హరా, నువ్వు త్రిపురాసురులను చంపచ్చు అని ఆనందంతో వేడుకున్నారు. ఏమిటి మీ ఆనందం? వారు శివనామస్మరణ తీసుకోవట్లేదు అనేనా? మరి ప్రత్యేకమైన రథంలో వారిని సంహరించాలి కదా. ఆ రథం ఎలా తయారవుతుందో ఆలోచించారా అని అడిగాడు శివుడు. అప్పుడు దేవతలు, మీరు విచారించకండి తండ్రి, మేమే సిద్ధం చేసేశాం. సర్వలోకాలు, సర్వభూతాలు ఆ రథంలో ఉన్నాయి. దానికి కుడి చక్రం సూర్యుడు, ఎడమ చక్రం చంద్రుడు. కుడి చక్రానికి 12, ఎడమ చక్రానికి 16 ఆకులు ఉన్నాయి. ద్వాదశాదిత్యులు కుడి చక్రాన్ని, చంద్రుడి 16 కళలు ఎడమ చక్రాన్ని అధిష్ఠించి ఉన్నారు. నక్షత్రాలు ఆ ఎడమ చక్రానికి ఆభరణాలయ్యాయి. 6 ఋతువులు ఆ చక్రాలను చుట్టి ఉండే పట్టాలయ్యాయి. అంతరిక్షం రథానికి ముందు భాగం. మందర పర్వతం రథిక స్థానం. పూర్వ పశ్చిమాద్రులే రథానికి ముందున్న 2 స్తంభాలు. మహామేరువు మూలాధిష్టానం కాగా మేరు శిఖరాలు అధిష్టానంలోని ఇతర భాగాలు. సంవత్సరాలు దాని వేగమయ్యాయి. ఉత్తరాయణ, దక్షిణాయనాలు చక్రాల ఇరుసులయ్యాయి. ముహూర్తాలు దాని భూషణ మకుటాలు. స్వర్గమోక్షాలు 2 ధ్వజాలు. ఐరావతం, కామధేనువు, కాడి కొనలు. ప్రకృతి నిలువు స్తంభం. పంచభూతాలు దాని బలం, ఇంద్రియాలు దాని ఆభరణాలు. 6 వేదాంగాలు ఆ రథానికి భూషణాలు.
పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలు ఉపభూషణాలు, శ్రేష్టమైన మంత్రాలు గంటలు, వర్ణాశ్రమ ధర్మాలు పాదాలు. సహస్రఫణ భూషితుడైన ఆదిశేషువు దాని కట్టుత్రాడు. పుష్కరాది తీర్థాలు బంగారు పతాకలు, సముద్రాలు ఆ రథాన్ని కప్పే కంబళ్ళు, గంగా సింధు గోదావరి నదులు రత్న పాంచాలికలు, సప్తద్వీపాలలోని పర్వతాలన్నీ ఆ రథానికి నలువైపులా ఉండే తాళ్ళు. సృష్టికర్త అయిన బ్రహ్మ దానికి సారథి. ప్రణవం చేతి కొరడ, అకారం ఛత్రం. హిమవంతుడు శివుని చేతి విల్లు, ఆదిశేషువు విల్లుని అల్లే తాడు. వేదమాత అయిన సరస్వతి ఆ ధనుస్సుకు గంట. మహాతేజస్శాలి అయిన నారాయణుడు బాణం, అగ్ని ఆ బాణం వాడికి కొన. 4 వేదాలే రథానికి 4 గుర్రాలు. వ్యాసాది మహర్షులు వాటికి సంరక్షకులు. అంతరిక్షంలో మెరిసే కాంతిపుంజాలన్నీ గుర్రాలకు ఆభరణాలు. సర్వమైన విషాలు శివుడికి సైన్యం. ఇలా సృష్టిలో ఉన్న సర్వ వస్తువులు ఆ రథంలో ఉన్నాయి అంటూ జగత్తుని రథంగా చేసి జగన్నాథుడైన శివునికి నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ. ఇంతటి గొప్ప సృష్టికి శివుడు ఆనందపడలేదు. ఒక 3 రాక్షసులని సంహరించేందుకు సర్వసృష్టి కదిలి రావాలా? అయినా ఈ రథంలో అన్నీ కలిసి ఎలా ఉంటాయి? బ్రహ్మసృష్టిలో అవే ప్రకృతి నియమాలు పాటిస్తూ కార్యాచరణ చెయ్యాలి కాని ఇక్కడ ఆ ప్రకృతి ధర్మం తప్పేలా సూర్యచంద్రుడు ఎలా ఏకం కావడం ఏమిటి? వేదాలు బ్రహ్మచేతిలో కాక ఆయన కొట్టే గుర్రాలు అవడమేంటి? ఋతువులన్నీ కలిసి ఎలా ప్రయాణిస్తాయి? విష్ణువుని బాణంగా చేతపట్టి ఆదిశేషుణ్ణి కట్టి బిల్లుని విసరాలా? దీని తర్వాత సృష్టి ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు హరి, స్వామీ, మీ ఆలోచన నిజమే, కాని 1000 ఏళ్లకి ఒకసారి సరళరేఖలో నిలిచే 3 నగరాలని ఒక్క క్షణంలో ఒక్క బాణంతో మీరు ప్రత్యేక రథంలో వెళ్లి అంతం చెయ్యాలి అంటే మీరు ఆ రథం మీద ఆ ఒక్క క్షణం ఉండి ధనుస్సుని ఎక్కుపెట్టి బిల్లుని తాకండి చాలు. జరగాల్సిన మేలు జరిగిపోతుంది. విశ్వంలో మళ్లీ అన్నీ వాటి స్థానాలకు వెళ్ళిపోతాయి అన్నాడు. సకల సృష్టి శివుణ్ణి దివ్య రథారూఢుణ్ణి చేశారు. ఆయన రథాన్ని అధిరోహించగానే వేద సంభవమైన అశ్వాలు తలలు వంచి నేలకూలాయి. నక్షత్రాలు పాలపుంతలు మెరిసి రథం క్షోభించింది. ఆ భారాన్ని సహించలేక అనంతుడు అవనతుడయ్యాడు. తనే శేషుడు వృషభ రూపంలో ఆ రథం క్రిందకి చేరి క్షణంలో దాన్ని పైకెత్తి నిలబెట్టాడు. కాని మరుక్షణంలో మోకాళ్లపై నేలకూలాడు. పరమేష్ఠి చేతి కొరడాతో అశ్వాలను అదిలించి శివుని ఆజ్ఞచే రథాన్ని నిలబెట్టాడు. గంగాధరుడు శంఖాన్ని పూరించగా కమలాసురుడు కళ్యాలను సడలించి సైంధవాలను అదిలించాడు. మహావీరులైన త్రిపురాసురుల నగరాలను లక్ష్యంగా చేసుకుని గురిచూసి కొట్టాడు శంకరుడు. ఇంకేముంది, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, జగత్, స్వప్నం, సుషుప్తి అనే 3 అవస్థలను, సృష్టి స్థితి లయలని ఆ బాణంతో నియంత్రించాడు శివుడు. అనంతుని కంకణంగా చేసుకుని అఖండమైన దయ కలిగి ఇంద్రుడు మొదలైన సకల దేవతలచే పూజలందుకునేవాడు బాలచంద్రుడి జటామకుటంలో ధరించిన శేఖరుడు. అన్నిటినీ మించిన గొప్ప వస్తువు అయినవాడు, యముణ్ణి కాలదన్నినవాడు, బూడిదచే భూషితమైన శరీరం కలవాడు, మన్మధుడి కంటే అందగాడు, ఎల్లప్పుడూ నిజమై ఉండువాడు, నమస్కరించేవారిని ఆదుకునేవాడు, పవిత్రమైన చిదంబరంలో కొలువున్న నటరాజస్వరూపుడు. తారకాసురుడికి 3 కొడుకులైన త్రిపురాసురులని శివుడు సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. తమను బాధించిన రాక్షసులు ఇక లేరన్న ఆనందంతో దేవతలు దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసపాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురీ పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. త్రిగుణాతీతుడైతే గాని మానవుడు ముక్తుడు కాలేడు. ఆ త్రిగుణాలను జయించే ఉపాయాన్ని చెప్పే గాథ ఈ త్రిపుర సంహారగాథ. సృష్టి అంతా త్రిగుణాత్మకం. త్రిగుణములను సమాన స్థితిలో ఉంచడమే శాంతి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఏడాది మొత్తాన్ని సూచిస్తూ శివాలయంలో 365 ఒత్తులతో కూడిన
దీపాలు వెలిగిస్తారు. అలా వీలు కానే పక్షంలో ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసికోట ఎదురుకుండా దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాటి దీపారాధన ముక్కోటి దేవతలను పూజించడంతో సమానం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహ. ఈ కార్తీక మాసంలో సకల దేవతా అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆశిస్తున్నాం. మరో ఎపిసోడ్లో మరో కథ చెప్పుకుందాం.